ఎవరు వినట్లేదండి. ఎవరు వినట్లేదు దేవుడి మాట. ఎవరు వినకపోతే దేవుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? ఈ కనబడుతున్న సృష్టి అంతటినీ చేసిన దేవుడు, దేవుడు పిల్లలుగా భూమి మీద మనం ఎంతమంది ఉంటే ఎవరు దేవుడి మాట వినకపోతే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఆ పరలోకపు తండ్రికి పట్టిన కర్మ ఏంటో వారి కంట స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. స్వరానికి ఏమవుతుందంట? వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఏమవుతుందంట? గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయంట. ఏదో ఒకసారి దేవుడు పరిశుద్ధుడు అని అందరు కలిసి చెప్పండి ఒకసారి. పరిశుద్ధుడు అని నమ్మితే చెప్పండి, లేదంటే వద్దు. దేవుడు పరిశుద్ధుడు. కనీసం మనం మాట్లాడితే అది ఆ ఆకు కూడా, ఆ పేపర్ కూడా కదలతలేదు. కానీ గొప్ప స్వరంతో దేవుడు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్న వేళ గడప కమ్ముల పునాదులు కూడా అదిరిపోతున్నాయంటండి. ఆ ప్రాంగణం అంతా కూడా ధూమంతో నిండిపోయిందంటండి. కానీ ఇంకా ఒక్క మాట క్రిందకి చదవండి, సస్పెన్స్ కిందకి చదవండి కొంచెం. చూడండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించుచుండెను. నేను నశించితిని, రాజు సైన్యములకు అధిపతినకు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నుప్పుని చేత పట్టుకొని, ఇలా యెషయా గారికి కనబడుతున్నటువంటి దర్శనం అండి. ఆ దర్శనంలో చెప్తూ ఆయన ఎలా ఉన్నాడో, పరలోకంలో ఏం జరుగుతుందో, దూతలు ఎలా ఆయన్ని ఆరాధిస్తున్నాయో, దూతలు ఏ విధంగా దేవుడిని పిలుస్తున్నాయో అని అన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చి ఇక తర్వాత కిందకు వచ్చేటప్పటికి 8వ వచనంలో చిన్న స్వరం దేవుడు మాట్లాడుతున్నాడండి. అంత పెద్దగా దేవదూతలు అరుస్తున్నాయి. ఏమని? దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్న వేళ ఆ ఆనందంలో, ఆ సంతోషంలో, ఆనందభరితమైన వాతావరణంలో ఆనందపడవలసినటువంటి మన పరలోకపు తండ్రి నోట నుంచి ఎక్కడో మాట వచ్చి రానట్లుగా నీరసమైనటువంటి గొంతుతో ఒక మాట వినపడుతుందండి. చూడండి ఏమంటున్నాడో. అప్పుడు నేను ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఎక్కడికయ్యా? ఎక్కడికి వెళ్ళాలి? అంతమంది గాన ప్రతిగానాలు చేస్తుంటే, యెహోవా పరిశుద్ధుడు 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 అని పొగుడుతుంటే, ఆ పొగడ్తల మధ్యన ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాల్సిన దేవుడు మెల్లనైన స్వరంతో దుఃఖాక్రాంతుడైపోయి ఆయన మాట్లాడుతున్న మాట, నేను ఎవరిని పంపెదను, నా జనుల నిమిత్తం ఎవరెళతారు, ఎందుకు వెళ్ళాలి, ఎవరిని పంపించాలి అనే ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, దేవుడు ఒక మాట చెప్పాడండి. ఈ భూమి మీదకి వచ్చిన మనందరం కూడాను ఎవరి దగ్గర నుంచి వచ్చాం? దేవుడిలో నుంచి భూమి మీదకి వచ్చాం. దేవుడి నుంచి భూమి మీదకి వచ్చిన మనం తిరిగి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆహ్వానం కూడా తెలియజేశాడు కదా. కీర్తనల గ్రంథంలో మనకి 90వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో నరులను మంటికి మారుస్తూ నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. దేవుడి దగ్గరికి తిరిగి రావాలని కోరుకుంటున్నాడు దేవుడు. కానీ ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి తన జీవితంలో దేవుడి పని చేయాల్సింది పోయి, ఎక్కడో ఆనందం ఉందని, ఎక్కడో సంతోషం ఉందని, ఎక్కడో జ్ఞానం ఉందని చేతిలో బైబిల్ని పట్టుకొని కూడా దేవుడికి దూరంగా గడుపుతున్న వేళ, దేవుడి గురించి పట్టించుకున్నప్పుడు, దేవుడి మాటలు ఎన్ని విన్నా బ్రతుకును మార్చుకున్నప్పుడు, బాధాకరమైనటువంటి వాతావరణంలో ఎవ్వరూ తన మాట వినని పరిస్థితిలో, వినకుండా నరకానికి వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఆ దేవుడి నోట నుంచి వస్తున్న మాట, నా పిల్లల్ని రక్షించడానికి నేను ఎవరిని పంపెదను. ఎవరు వినట్లేదండి. ఎవరు వినట్లేదు దేవుడి మాట. ఎవరు వినకపోతే దేవుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు తెలుసా? ఈ కనబడుతున్న సృష్టి అంతటినీ చేసిన దేవుడు, దేవుడు పిల్లలుగా భూమి మీద మనం ఎంతమంది ఉంటే ఎవరు దేవుడి మాట వినకపోతే ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఆ పరలోకపు తండ్రికి పట్టిన కర్మ ఏంటో ఒక్కసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరు దేవుడి మాట వినట్లేదు.
ఒకవేళ వినటానికి ఇక్కడికి వచ్చినా, తల మీద ముసుగు వేసుకున్నా, చేతిలో బైబిల్ పట్టుకున్నా, ఈ గడప దాటేంత వరకే అది పనికొస్తుంది. గడప దాటిన తర్వాత దేవుడు లేదు, ఏమీ లేదు. మన ప్రార్థనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి కదండి. ఏమని చేస్తాం మనం ప్రార్థన చేసేటప్పుడు? దయచేసి దేవుడి కోసం నమ్మకంగా బ్రతుకుతూ ప్రార్థన చేసే వాళ్ళని నేను ఏమనట్లేదు, నామకార్థంగా బ్రతుకుతూ నామకార్థమైన ప్రార్థన చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? మనం చాలా తగ్గింపు జీవితాన్ని కలిగి ప్రదర్శిస్తాం కదా మాటలు. ఏమని? నేను దుమ్మును ప్రభువా, ధూళిని ప్రభువా, పేడను ప్రభువా, ఎన్నో చెప్తాం. చాలా తగ్గింపుకరమైన జీవితాన్ని మన దేవుడి ప్రార్థన చేసేటప్పుడు చెప్తాం. ఆ గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత అదే నోరు మాట్లాడే మాట, రేయ్ నాతో పెట్టుకుంటే దుమ్ము లేచిపోద్ది. ప్రార్థనలోనేమో దుమ్ము ధూళి, బయటికి వెళ్తే నాతో పెట్టుకుంటే అదే నోరు కదండి. ఏ రోజైనా ఒక బావిలో నుంచి 2 ఊటలు ఊరతాయా? లేదు కదా. కానీ ఈరోజు మనిషి నోట్లో నుంచి 2 మాటలు బయటకు వస్తున్నాయి. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు దేవుడు అంటున్నాడు, మాటలు ప్రతిరోజు వింటున్నాడు, కానీ ఏ మాట పట్టించుకోవట్లేదు, ఏ మాట వినట్లేదు. బాధాకరమైన జీవితం, ఎంతో బాధ అనుభవిస్తూ పరలోకం నుంచి చూస్తున్నాడు. ఎవ్వరు ఆయన మాట వినేవాళ్ళు ఎవరు కనబడట్లేదు. కనబడకపోతే ఆ బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గుండెల నిండా ఆ బాధను నింపుకొని ఈరోజు మీరైనా వింటారని మీకు తెలియజేయటం కోసం వాటితో చెప్పిన మాట ఈరోజు ఈ సమయంలో మనకు వినిపిస్తున్నాడండి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎవరితో చెప్తున్నాడు? ఆకాశంతో భూమితో చెప్తున్నాడండి. తన స్వరూపాన్ని తయారు చేసుకున్న తన పిల్లలు ఉన్నారు కదా. ఏ తండ్రి అయినా తన కొడుకులకి సమస్య చెప్పుకోకుండా బయట వాళ్ళకి చెప్పుకుంటున్నాడంటే కారణం ఏంటి? కొడుకులు వినట్లేదు. విననప్పుడు ఏం చేస్తాడు? కొడుకుకు చెప్పకుండా బయట వాళ్ళకి చెప్పుకుంటాడండి. అదేవిధంగా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, తన స్వరూపాన తయారు చేసుకున్న మనిషిని పక్కన పెట్టేసి ఎవరు ఆయన మాట వినకపోగా, ఎవరు ఆయన గురించి పట్టించుకున్నప్పుడు పరలోకం నుంచి దుఃఖ స్వరంతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేనేం చేశానో తెలుసా అయ్యా? నేనేం చేశానో తెలుసా? ఏం అన్యాయం చేశానో తెలుసా? నేను చేసిన తప్పుడు పని ఏదైనా ఉందంటే ఇదేననుకుంటా, వినండి అయ్యా ఒకసారి. ఏం చెప్తున్నాడు చూడండి. నేను పిల్లల్ని పెంచానయ్యా, పెంచి ఏం చేశానో తెలుసా? గొప్పవారిగా చేశాను. అదే నేను చేసిన తప్పు అనుకుంటా. అందుకే ఎవరు నా మాట వినట్లేదు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చూడండి, తల్లిదండ్రులు పిల్లల మాట విననప్పుడు, తల్లిదండ్రులు తమ పిల్లలు వారి మాట విననప్పుడు, బాధాకరమైనటువంటి సన్నివేశాలు వారు గురి చేస్తున్నప్పుడు, లేనిపోయిన వాటన్నిటిని తీసుకొచ్చి నెత్తి మీద పెడుతున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి చెప్పండి? నువ్వు ఇలా అవుతావని నాకు ముందే తెలుసుంటే పుట్టినప్పుడే ఏం చేసేదంట? ఏం చేస్తారు? ఏమ్మా పిల్లలు జాగ్రత్త, తల్లులా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఏం చేస్తావు? ఒడ్డుకించేసి చిన్నప్పుడే చంపేసేవాడిని. కానీ దేవుడు నమ్మాడండి మనల్ని. ఆయన మాట వింటావని, ఆయన గురించి ఆలోచిస్తావని, ఆయన గురించి పట్టించుకుంటావని, ఆయన కోసం బ్రతుకుతావని ఎన్నో నీ ఆశలు నీ మీద పెట్టుకుంటే ఆశలన్నీ నిరాశలు నువ్వు చేసినప్పుడు నీ గురించి ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ఆకాశంతో చెప్పుకుంటున్నాడు, భూమితో చెప్తున్నాడు. నేను పిల్లల్ని పెంచాను, పెద్దవారిగా చేశాను, కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? నా మాటకు లోబడకపోగా వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. తిరుగుబాటు చేసేసారండి. ఎవరు వినట్లేదండి. ఏమండి, ఈరోజు సమాజం ఎలా తయారైపోయిందంటే, మంచి చెప్పేవాడంటే అందరికీ లోకువే. ఒక తాగుబోతోడు తాగుతూ వెళ్తున్నాడు సీసా పట్టుకోనంటే అడిగేవాళ్ళు ఒక్కరు ఉంటారా? ఉండరు. ఎందుకు? సీసా మొహానికేసి కొడతాడని భయం కదా. ఏదైనా ఒక తప్పుడు పని చేసేవాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకో, తిట్టుబోతోడు వెళ్తున్నాడు అనుకో, తిట్టేవాడు వెళ్తున్నాడు అనుకో, ఆడిని చూసి ఏమైనా మాట్లాడతారా? రే ఆ రకంగా బూతులు తిడుతున్నావు ఎందుకురా అని అంటారా? అనరు. ఎందుకు? ఆడు నిన్ను తిడతాడని భయం.
కానీ బైబిల్ పట్టుకొని సమాజంలో నడుస్తూ వెళుతుంటే ప్రతి నాలుక మాట్లాడే నాలుకే. ఏ మంచోడంటే అందరికీ లోకువేనంటే. ఎందుకో చెప్పమంటారా? అలా తయారు చేసింది మనమేనంటే. ఈరోజు దేవుడని దేవుడి మీద చాలామంది తప్పుడుగా మాట్లాడుతున్నారు, చూసారా? ఆ తప్పు దేవుడిది కాదు. దేవుడు నమ్ముకొని నామకార్థంగా బ్రతుకుతున్న మనదే ఆ తప్పు. ఈరోజు దేవుడిని అంటున్నారంటే దేనికి అంటున్నారు? మన జీవితాన్ని సరిగ్గా ఎలా నడవాలో దేవుడు చెప్తే ఆయన మాట మనం వినకుండగా ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం కాబట్టి, ఆయన మాటలు చొప్పున మన జీవితాన్ని కట్టుకోలేదు కాబట్టి ఎవరు మన మాట వినకుండా దేవుడినే అంటున్నారు. కాబట్టి ప్రేమ దేవుడు వాళ్ళరా, దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, కానీ ఎవరు నా మాట వినట్లేదు. ఎవరు జీవితాన్ని ఇచ్చిన దేవుడికి తమ జీవితాన్ని సమర్పించట్లేదు. జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే చేతిలో ఉన్న బైబిల్ని ఎవరు చదవట్లేదు. కాబట్టి ఆలోచిద్దాం. ముఖ్య వాక్య భాగంలో నాన్నగారి ద్వారా చాలా మంచి సందేశం. మన జీవితాన్ని ఎలా సార్థకత చేకూర్చాలో, జీవితాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, జీవితాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో, ఏ సమయంలో ఏం చేయాలో ప్రతిదీ కూడాను దేవుడి కోసం బ్రతికే విధంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండటకు కొద్ది నిమిషాలు మాత్రమే తొలి పలుకులుగా నా మాటలు వినిపించాను. ముఖ్య వాక్య భాగంలో నాన్నగారి ద్వారా విందాం. ఆయన ద్వారా విని ఇక మీదటైనా కానీ మన జీవితాన్ని మనం మార్చుకుందాం. దేవుడిచ్చేటటువంటి మేలుకరమైన ఆశీర్వాదాలకు మనం కారకులుగా మారుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.